బట్ కృష్ణుడు ఇంత జరుగుతున్నా కూడా ఇన్నేళ్లుగా మీకు ఇంత ప్యాషన్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో యాక్టర్గా ఉండాలని. మరి ఆ ప్యాషన్ అంతగా ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలి అని ఎందుకు అనుకోలేదు? అంటే ఇదొక అవరోధంగా ఉండిపోయింది కదా మధ్య మధ్యలో. వెయిట్ తగ్గాలని నాకు చాలా ఉండేది, కానంటే నేను ఎక్సర్సైజ్ చేసి 15 ఏళ్ళు అయ్యి ఉంటుందండి. అసలు ఎక్సర్సైజ్ చేయనండి, వాకింగ్కి వెళ్ళడం ఏది చేయను. అండ్ దానికి సొల్యూషన్ రీజన్ కాలు వల్లేనా? కాలు ఇంకా నొప్పిగా ఉంటుందండి? కాలు నొప్పి ఇప్పుడు పర్వాలేదండి, కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ వల్ల మనకి స్ట్రెస్ కదండి ఎక్కువ. ఇప్పుడు వాకింగ్ చేయాలన్నా ఏదన్నా రెగ్యులర్గా చేసి తగ్గడం చాలా కష్టం అండి. మనం చెప్పడం చాలా ఈజీ అండి, నేను ఇలా అయిపోగలను, అలాగా 6 ప్యాకులు చేయగలను చెప్పడం ఈజీ, కానీ చేయటం అనేది అంటే ఇంకా అసలు విపరీతమైన తపస్సు చేయాలి. అప్పటికి చాలామంది డాక్టర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు, బేరియాటిక్ సర్జరీ మేము మీకు చేస్తాం అది ఇది అని. ఎందుకో అప్పుడులో కొంచెం కాలం ఎక్కువ చూద్దాం, అప్పుడే బేరియాటిక్ వచ్చింది కదా, వెంటనే రిస్క్ తీసుకోవటం ఎందుకని ఫీల్ అయ్యారు. అండ్ చూడాలండి, సైన్స్ కూడా బాగా డెవలప్ అయింది, ఏదో ఒకటి ఆప్షన్ చూసి తగ్గాలని. అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే మనటి వరకు మన గురించి మనం ఎంత కష్టపడ్డాం, మార్క్ గురించి అయితే కాదండి. అంటే ఏదో నేను ఇలా లావుకున్నాను దాని గురించి వచ్చే, నేను కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని రోళ్ళు అడగను, వస్తేనే చేస్తాను, అది నా ప్రిన్సిపల్ అనమాట. అందుకని ఒక మార్క్ ఇలాగైతేనే నాకు రోల్స్ వస్తాయి అని కాదు, కానీ నా హెల్త్ గురించి అయినా తగ్గాలని. ఎందుకంటే ఇప్పుడు మా వైఫ్ కూడా అంటాం తగ్గాలి, బేరియాటిక్ చేయించుకోండి, ఎందుకంటే పాప చిన్నది, హెల్త్ ఇంపార్టెంట్ కదా అని. మూవీస్ తర్వాత ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా. కరెక్ట్, అంటే హెల్త్ ఈజ్ మెయిన్ థింగ్. కాకపోతే మీ ప్రొఫెషన్ కూడా ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలు వేరే ప్రొఫెషన్ అనుకోండి, నేను అన్నట్టు ఏ సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్, ఇంకేదైనా ప్రొఫెషన్ అయినా కూడా మీరు పర్లేదు, స్టిల్ వీ కెన్. ఇప్పుడు సేమ్ థింగ్ విత్ మీ ఆల్సో. ఇప్పుడు బికాస్ ఆఫ్ మై వెయిట్ ప్రాబ్లం నేను అన్నీ నేను చేయడానికి అవ్వదు, రెస్ట్రిక్ట్ అయిపోతుంది టోటల్గా. మనం కొన్ని మాత్రమే చేయగలుగుతాం, కొన్ని చేయలేము, రెస్ట్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను. అంటే మీరు ఇండస్ట్రీలో మీరు ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్స్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వెయిట్ ఒక అవరోధం కదా అన్నది ఒక పాయింట్ అనమాట. చెప్పలేండి, ఒకవేళ చేంజ్ ఓవర్ అయినా కూడా డిఫరెంట్గా ఉండొచ్చు కదండి. ఎందుకంటే మేబీ నేను ఇలా ఉన్నాను కాబట్టి నా పాత్ర లిమిట్ అయిపోతున్నాయేమో, మేబీ రేపొద్దున చేంజ్ ఓవర్ అయితే ఇంకా డిఫరెంట్. ఎందుకంటే కెరియర్లో పెద్ద యాక్టర్లు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి 10-15 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఎవరికన్నా గ్యాప్లు బ్రేకులు అనేది కంపల్సరీ, ఎంత పెద్ద యాక్టర్లు అన్నా సరే. మేబీ డిఫరెంట్ చేంజ్ ఓవర్ చేసిన తర్వాత మేబీ ఒక ఆర్టిస్ట్గా వేరే రకంగా మనం అవ్వచ్చు కదా అని. అంటే ఏది చేసినా అంటే మళ్ళీ అందుకే నేను ఆపరేషన్ చేయించుకుందామని డిసైడ్ అయ్యి మళ్ళీ ఫోటోగ్రఫీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని మళ్ళీ నాకు అంటే ఇంకా పబ్లిక్గా వర్క్స్ అయ్యి చేయట్లేదు, కానీ స్లోగా అదే ప్యాషన్తో మళ్ళీ గ్యాప్ ఉన్నప్పుడు సరదాగా చేద్దాం ఫోటోగ్రఫీ అని కూడా అంటే లైక్ మేబీ రేపొద్దున్న ఆపరేషన్ చేయించుకుంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోవాలి కదా అని అది కూడా పెట్టుకున్నా అండి. చూడాలి, అంటే లైక్ ఏమవుతుందో ఎవరికి తెలియదు కదండి. ఎవరి కెరియర్ ఎవరో చెప్పలేం. బట్ ఆపరేషన్కి అయితే మీరు ఫర్గా ఉన్నారు? ఫర్గా ఉన్నా అంటే త్వరలో అనుకుంటున్నాను చేయించుకుందామని. ఓకే. సో ఈ ఫోటో స్టూడియో పరిస్థితి ఏంటంటే అప్పుడు ఫేజెస్ అని పెట్టేసి దాన్ని క్లోజ్ చేశారు, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారని విన్నాను. అంటే స్టూడియో కింద స్టార్ట్ చేయలేదు కదా, పర్సనల్ ఆఫీస్ కింద స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. నాకు ఇప్పుడు ఎక్కడంటే ఫస్ట్ కమర్షియల్గా ఇంకా ఓపెన్ చేయలేదండి, కమర్షియల్గా త్వరలో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ ట్రావెల్ ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అది కూడా మన ప్రస్తుతం అయితే మన డబ్బే మళ్ళీ ఖర్చు పెట్టుకుని డిఫరెంట్ అంటే పర్స్పెక్టివ్స్ ట్రావెల్ లైక్ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అవి చేసి అంటే మేబీ మానేసి నేను 14 years అయింది అని దగ్గరగా 13-14 years అయింది. మళ్ళీ నేను అప్డేట్ అవ్వాలి కదా ఇప్పుడు ఉన్న దానికి, మళ్ళీ అప్డేట్ అయ్యి అప్పుడు కమర్షియల్ ఫోటోగ్రఫీ కూడా చేద్దాం అనుకుంటున్నాను.